హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఫ్యామిలీ మ్యాటర్స్ ఈ సిరీస్కి ఇంకో పేరు కూడా ఉంది, ఫ్యామిలీ ప్లాన్. ఇదొక సౌత్ కొరియన్ థ్రిల్లర్ సిరీస్. టోటల్ 6 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కో ఎపిసోడ్ 50 మినిట్స్ వరకు రన్ టైం ఉంటుంది. తెలుగు డబ్బింగ్ చేసి అమెజాన్ ప్రైమ్ వీడియోగా తీసుకొచ్చారు. డబ్బింగ్ అయితే బాగుంది. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే మాత్రం 18+ సీన్స్ అంటే ఏమీ లేవు, కానీ కొన్ని ఇబ్బంది పడే సీన్స్ అయితే ఉన్నాయి భయ్య. ఫ్యామిలీతో చూసినప్పుడు అక్కడక్కడ స్కిప్ చేసుకుని అయితే చూడొచ్చు. నాకు ఖాళీ ఉందంటే నాన్ స్టాప్గా రివ్యూస్ ఇస్తూనే ఉంటా. బట్ మనం ఎప్పుడు కూడా దయ్యాలు దుబ్బించుకున్న వేళలో కూడా రివ్యూస్ ఇస్తాం కదా. నైట్ టైంలోనే ఎక్కువ వస్తాయి, మ్యాక్సిమం మీరు చూస్తుంటారు. నేను వదులుతుంటాను, ఎందుకంటే మార్నింగ్ ఆఫ్టర్నూన్ చూసి నా పని అంతా అయిపోయినాక ఇంటికి వచ్చి ఈ పని చేయాలా. కొద్దిగా నచ్చితే సబ్స్క్రైబ్ అది చేయండి, ఛానల్ని కొంచెం సపోర్ట్గా ఉంటుంది. మరి ఈ సిరీస్ ఎలా ఉంది చెప్పేసి అంతకన్నా ముందు జస్ట్ బేసిక్ ప్లాట్ ఏంటంటే, ఒక సీక్రెట్ ఆర్గనైజేషన్ నుండి కొంతమంది తప్పించుకొని ఒక ఫ్యామిలీగా ఏర్పడతారు. వాళ్ళకు కొన్ని సూపర్ పవర్స్ ఉంటాయి అన్నమాట. ఆ ఫ్యామిలీలో ఒక తల్లి, తండ్రి, ఒక తాత, 2 సిబ్లింగ్స్ ఉంటారు. ఒక్కొక్కరికి కొన్ని సీక్రెట్స్, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సూపర్ పవర్ ఉంటుంది. కానీ వాళ్ళు కొంతమందిని తప్పించుకొని తిరగాలి, ఎందుకంటే చాలా క్రూరమైన నేరస్తులు ఉంటారు. చాలా ఛాలెంజెస్ కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అప్పుడు వాళ్ళందరూ ఏం చేస్తారు అనేది ఈ సిరీస్లో మీరు చూస్తారు. మరి ఓవరాల్ ఈ సిరీస్ నాకైతే నచ్చింది భయ్య, బాగుంది. సిరీస్ని బాగా తీశారు. మీరు ఒక డార్క్ కామెడీ, ఒక వెరైటీ, కొంచెం వైలెన్స్తో కూడిన ఒక డ్రామా చూడాలనుకుంటే ఇది మీకు సెట్ అయ్యిద్ది. బట్ ఇందులో ఎక్కువ యాక్షన్ అనేది ఎక్స్పెక్ట్ చేయకండి. ఎంత పెట్టాలో అంతవరకు మాత్రమే. యాక్షన్ ఉంది, వైలెన్స్ ఉంటుంది, బట్ అది లిమిటెడ్గా ఉంటుంది. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ ఈ సిరీస్కి అయితే చాలా ప్లస్. అసలు సిరీస్ నిలబడింది అంటే కారణం యాక్టర్స్ వల్లనే. ఫస్ట్ ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే చాలు అట్లా హుక్ అయిపోతారు. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. బట్ 6 ఎపిసోడ్స్ కొన్ని సీన్స్ రిపీటెడ్గా అనిపించినా సరే బాగుంటుంది. ఈ తల్లి క్యారెక్టర్ మాత్రం చూడడానికి భలే అనిపిస్తుంది. ఈ క్యారెక్టర్ ఎట్లా ఉంటుందంటే వెనస్డే సీజన్ గుర్తేసింది భయ, ఆడమ్స్ ఫ్యామిలీది. అండ్ లీ సూ హ్యూన్, ఆమెకి డెబ్యూ అయినా సరే చాలా బాగా ఆ క్యారెక్టర్ని డీల్ చేశారు. అసలు ఈ డ్రామాలో మెయిన్గా లేడీస్ బాగా షైన్ అయ్యారు. ఈ సిరీస్లో అక్కడక్కడ కొన్ని ఫన్నీ మూమెంట్స్ ఉంటాయి, అండ్ కొన్ని డార్క్ అండ్ వైలెన్స్తో కూడిన యాక్షన్, ఈ రెండింటినీ బాగా డీల్ చేశారు. ఫ్యామిలీ అండ్ విలన్స్ అందరూ కూడా క్యారెక్టర్స్ బాగున్నాయి. స్టోరీ మెయిన్గా చాలా రియాలిటీ ఉంది. సో దానివల్ల మనం ఈజీగా కనెక్ట్ అవుతాం. ఎక్కడ కూడా మనకి ఓవర్గా కానీ అబ్బో అంత లేదులే అన్నట్లుగా కానీ ఎక్కడా ఉండదన్నమాట. అండ్ పర్సనల్ క్యారెక్టర్స్ని చాలా బాగా క్రియేట్ చేశారు. చాలా క్యారెక్టర్స్ ఉంటాయి కాబట్టి మీకు ఏ క్యారెక్టర్ నచ్చుతుందో నాకు తెలియదు కదా. ఫ్యామిలీ యొక్క ఇంపార్టెన్స్, ప్రేమ, సంరక్షణ కానీ ఆ బంధాలను చాలా బాగా చూపించారు. సో ఆ డ్రామా ఇంట్రెస్టింగ్గా ఉంటే మనకి చూడాలనే ఇంట్రెస్టింగ్ కూడా ఉంటుంది. నెక్స్ట్ ఏం అవుతుందని తెలుసుకోవడానికి కూడా చాలా ఆసక్తిగా ఉంటుంది. అండ్ ఈ స్టోరీ కూడా పర్ఫెక్ట్ పేసింగ్ ఉంటుంది. అరే 6 ఎపిసోడ్స్ అప్పుడే అయిపోయా అన్న ఫీలింగ్ ఉంటుంది. సో నెక్స్ట్ సీజన్ కోసం వెయిట్ చేస్తున్నాను నేనైతే. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యామిలీ డ్రామా చూసి ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం ఇది మీకు పర్ఫెక్ట్ చాయిస్, మిస్ అవ్వద్దు. మరి ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తానంటే ఈ సిరీస్కి 3.5 అవుట్ ఆఫ్ 5. దట్స్ ఇట్ గైస్. రివ్యూ నచ్చితే ఒక లైక్ వేసుకోండి చాలు. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై బాయ్ అండ్ జై హింద్.